అంటే ఎవరు? వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. మనం జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ సెంటర్లో ప్రతి నెల ఒక టాపిక్ మీద ఎగ్జిస్టింగ్ జ్యోతిష్యులు అలాగే ఫ్యూచర్లో రాబోయే జ్యోతిష్యులు అందరి ద్వారా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఇది పార్ట్ 3 వీడియో కర్కాటక రాశి మీద. సో మనకి ఫస్ట్ వీడియోలో శాకంబరి జ్యోతిషాలయం తరపున ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకుని ఫ్యూచర్లో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ పార్ట్లో వాళ్ళ రాశి గురించి చెప్పారు. వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు. పుష్ప మేడం గారికి, రవికుమార్ టిడ్డా గారికి, అలాగే కుమార్ రమిశెట్టి గారికి. సో సెకండ్ పార్ట్లో ఉమర్ సార్ చెప్పారు. థర్డ్ పార్ట్లో నేను కొంచెం కర్కాటక రాశి గురించి నాకు తెలిసింది చెప్పి సో మన గురువు గారు జ్ఞానేశ్వర్ సార్కి ఈ ఎపిసోడ్లో మాట్లాడడానికి అడుగుతాను. సో ఈ కర్కాటక రాశి అనేది కాలపురుష కంఠంలో నాలుగవ రాశి. సో ఇది మనకి మొదటి జలతత్వ రాశి అనమాట. అంటే మనకి 5 అగ్నితత్వం, వాయుతత్వం, భూతత్వం అని విభజించిన రాశుల్ని అందులో మొదటి జలతత్వ రాశి ఈ కర్కాటక రాశి అనేది అనమాట. సో దీని అధిపతి వచ్చి చంద్రుడు. సో కొన్ని పుస్తకాల్లో ఏమని చెప్పారంటే పాత పుస్తకాల్లో సూర్యుడు చంద్రుడే ఉన్నప్పుడు కర్కాటకం వరకు సూర్యుడికి, కర్కాటకం నుంచి మళ్ళీ చంద్రుడికి, మళ్ళీ వృశ్చికం నుంచి చంద్రుడికి ఇలా 4 విభాగాలుగా వీళ్ళిద్దరికీ సూర్యుడికి చంద్రుడికి ఇచ్చారని. సో కొంతమంది ఏమంటారంటే సూర్య చంద్రులకి 2 ఉన్నాయి కదా, కర్కాటకం ఉంది అలాగే సింహం రవికి ఉంది. సో మిగతా 5 గ్రహాలకి 2 రాసులు ఉన్నాయి. రాహుకేతులకి ఏ రాశి ఉంటే ఏది అధిష్టానం అని చెప్పి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రవికి వచ్చే కర్కాటకం అవుతుంది, చంద్రుడికి వచ్చే సింహం అవుతుంది. ఎందుకంటే మనకి సహజంగా లగ్నకారకుడు ఎవరని చెప్పారంటే రవి అని చెప్పారు. అలాగే మనఃకారకుడు ఎవరని చెప్పారంటే చంద్రుడు చెప్పారు. సో ఈ రవిచంద్రులు ఏంటంటే మనకి లగ్నం అంటే శరీరం అవుతుంది, మనసు అంటే మనం ఆలోచించే విధానం అవుతుంది. సో వీళ్ళిద్దరికీ ఒకరింట్లో ఒకరికి ఉంది కాబట్టి ఈ రెండిళ్ళు కూడా ఇద్దరికి ఉచ్చెలే అవుతాయి, ఒకరింట్లో ఒకరు ఉన్నారు కాబట్టి. సో ఈ కర్కాటక రాశి ఎవరికైనా సరే లగ్నం కానీ రాశి కానీ అయిందంటే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా కేరింగ్ పర్సన్స్ అవుతారు. అంటే ఎదుటి వాళ్ళకి పెట్టేలా ఉంటారు. ఎందుకంటే తల్లి కారకత్వం ఇచ్చారు చంద్రుడికి. సో దీనికి అధిపతి చంద్రుడు కాబట్టి సో వీళ్ళు తల్లిలాగా నర్చరింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే తల్లిలా చూసుకుంటారు. అది ఏ స్థానం అయితే ఆ స్థానాన్ని వీళ్ళు తల్లిలాగా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా తల్లి అంటే ఎక్కువ ఇష్టపడతారు. కర్కాటక రాశి వాళ్ళు కానీ, కర్కాటక లగ్నం వాళ్ళు కానీ తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. కొంతమంది తల్లి మాట జవదాటరు. మన కర్కాటక రాశిలో పుట్టిన రాముని చూసాను. సో తండ్రి అడగంగానే ఆయన ఏమంటారంటే కైకేయి చెప్పిందంటారు అడవికి వెళ్ళమని. నిజమా రామాయణం చదివిన వాళ్ళందరూ చెప్తే దశరథుడు అడవికి వెళ్ళమని చెప్తూ ఉంటారు. కానీ దశరథుడు చెప్పలేదు ఆ మాట, కైకేయే చెప్పింది. సో చెప్పడానికి అందరూ తల్లి మాట అని అంటారు కానీ తల్లి చెప్పంగానే అంటే కైకేయి ఇలా నువ్వు అడవులకి వెళ్ళాలని చెప్పగానే తండ్రికి కూడా చెప్పకుండా వనవాసకి వెళ్ళిపోయారు. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే తల్లి అంటే విపరీతమైన ప్రేమ అనేది ఉంటుందన్నమాట. తల్లి మాట జవదాటరు. ఆ తల్లిని ఏమైనా దూషించినా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏమవుతారంటే ఎదుటోళ్ళని కొట్టినా కొడతారన్నమాట. తల్లికి అవమానం జరిగినా తల్లిని ఏమైనా అన్నా కూడా. ఇలాంటి కర్కాటక రాశిలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఈ పర్సన్స్ నర్చరింగ్ అవుతుంది. అంటే ఎదుటోళ్ళని బాగా చూసుకోవాలి. అంటే మనం మొక్కలు నీళ్ళు పోసి ఎలా పెంచుతామో ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నవాళ్ళు అలా ఉంటారనమాట. ఎక్కువగా మనకి కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంటికెళ్తే ఎలా ఉంటదంటే మనం భోంచేసి మనం మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి మన ఇంటికి వచ్చేదాకా డబ్బులు కూడా జేబులో నుంచి పంపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరంటే సూర్యుడు ఈ కర్కాటక రాశిలో ఉన్నాడనమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే వీళ్ళని పొగుడుతూ ఉంటే గనక జనం ఆ పొగడ్తలు ఆపే వరకు ఎదుటోడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇంకొక ఇది చెప్పాలంటే వీళ్ళ డెసిషన్స్ కానీ ఇవి కానీ ఏంటంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అలాగే మూడ్స్ కూడా ఎక్కువగా మారుతా ఉంటాయి. వీళ్ళ చుట్టూ హ్యాపీ పీపుల్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా హ్యాపీగా బిహేవ్ చేస్తారు. కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నవాళ్ళు ఎలా అంటే వీళ్ళ చుట్టూ ఆనందాన్ని ఇచ్చే పీపుల్ ఉంటే రాజు. అంటే సూర్యుడు అంటే రాజు. కర్కాటక రాశిలో వెళ్తే గనక ఏంటంటే హ్యాపీ పీపుల్ ఉంటే హ్యాపీగా ఉండి ఇంకా ఫ్లరిష్ అవుతారు. అలా కాకుండా వీళ్ళతో సాడ్ పీపుల్ ఉంటే వీళ్ళేంటంటే ముభావంగా ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. అలాగే కర్కాటక రాశిలో మనకి చంద్రుడు ఉంటే గనక అంటే చంద్రుడి ఇంట్లో చంద్రుడు ఉంటే వీళ్ళు
రెస్పాన్సిబుల్ ఇచ్చేలా ఉంటారు. అంటే మీరు నాకు ప్రేమ ఇచ్చారా, నేను మీకు ప్రేమ ఇస్తాను. మీరు నన్ను హర్ట్ చేశారు, నేను మిమ్మల్ని హర్ట్ చేస్తాను. వీళ్ళు హ్యాపీనెస్ ఎక్కడుంటదంటే, ఎదుటోళ్ళని ప్రేమగా అన్నం పెట్టి, చూసి అంటే వీళ్ళకి గనక మనం ఒక చిన్న సెక్యూరిటీ ఇచ్చి, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటే, అంటే వీళ్ళని సెన్సిటివ్ పీపుల్ వీళ్ళ ఎమోషన్ డ్యామేజ్ చేయకుండా వీళ్ళకి కావాల్సినవి ఇచ్చి చూస్తుంటే, ఒక తల్లి ఎలా ప్రేమిస్తదో వీళ్ళు మనల్ని అలా ప్రేమిస్తూ ఉంటారనమాట. అలాగే ఈ కర్కాటక రాశిలో మూనున్నవాళ్ళు గనక మనకు దొరికితే, వాళ్ళ ఫ్యామిలీకి ఒక రివార్డ్‌లా ఉంటారనమాట. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్ని తీసుకోవడానికి వీళ్ళెప్పుడూ వెనకంజ ఎయరు. వీళ్ళ మెమరీ పవర్ కూడా ఎలా ఉంటదంటే, వీళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని 90 ఏళ్ళొచ్చినా గుర్తుపెట్టుకుంటారు. అంత మెమరీ పవర్ ఉంటుంది. అదే రకంగా బాధను కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు. ఎవరన్నా ఒక ఎమోషన్ హర్ట్ చేస్తే గనక చాలామంది తొందరగా మర్చిపోతారు. రోడ్డు మీద ఎవరో మనకు తిట్టారు. సో, మనం మర్చిపోతాం. వాడు తిట్టాడు, అయిపోయింది ఇంటికి రాగానే మర్చిపోతాం. కానీ ఈళ్ళేంటంటే దాన్ని కొన్ని సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట. అది కర్కాటక రాశిలో చంద్రుడున్నవాళ్ళు. అదే కర్కాటక రాశిలో బుధుడున్నవాళ్ళు. ఈ కర్కాటక రాశిలో బుధుడున్నోళ్ళు ఎలా ఉంటారంటే, ఒక కత్తికి రెండేపులా పదునుందని అని అంటాం కదా! అది కర్కాటక రాశిలో బుధుడున్నోళ్ళనమాట. ఈళ్ళేంటంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నారంటే, వీళ్ళకున్న స్వతహాగా వచ్చిన బుద్ధి ద్వారా ఏంటంటే, ఆ ఒక విషయానికి పాజిటివ్ సైడ్ ఎలా ఉంది, నెగెటివ్ సైడ్ ఎలా ఉంది అనేది ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళకి ఇంట్యూటివ్ పవర్ కూడా ఉంటుంది. అంటే జరగబోయేదాన్ని ముందే ఊహించే శక్తి కూడా ఉంటుంది. వీళ్ళెప్పుడూ కూడా సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆహ్, నాకు నేము, సక్సెస్సు కావాలి అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అంటే బుధుడు యువరాజు. అది తల్లి దగ్గరుంటే ఏంటంటే, మనకి ఎమోషనల్‌గా ఉన్నా కూడా వీళ్ళు మనకి ఒక సక్సెస్, ఫేము సొసైటీలో రావాలి. దాని గురించి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈళ్ళెక్కువగా ఏంటంటే, వీళ్ళొక ఇన్‌స్టింక్ట్స్‌ని నమ్ముతారు. అంటే అప్పటికప్పుడొచ్చే ఆహ్, ఆలోచనలు నమ్మి వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట. అదే విధంగా ఆహ్, కర్కాటక రాశిలో శుక్రుడుంటే వీళ్ళు సెంటిమెంటల్‌గా ఉంటారనమాట. అంటే వీనస్ అంటే మనకి దైత్య గురువు. అది చంద్రుడితో కలిసినప్పుడేంటంటే, వీళ్ళు సెంటిమెంటల్‌గా ఫీల్ అయితారు. వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద జాలిగా చూపిస్తారు. ఎఫెక్షన్ కూడా చూపిస్తారనమాట. ఎందుకంటే, మనకి శుక్రుడిని ప్రేమకు కూడా చూపించాం చెప్పారు. సో, ఈ కర్కాటక రాశిలో శుక్రుడుంటే ఏంటంటే, వీళ్ళు ఎదుటి వాళ్ళకి భావోద్వేగపరంగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మీ కర్కాటక రాశిలో శుక్రుడున్నోళ్ళు మీరు షాపింగ్ తీసుకెళ్లారనుకోండి, మీకు కావాల్సిన డ్రెస్ ఎగ్జాక్ట్‌గా తీసి పెడతారు. అది కర్కాటక రాశిలో శుక్రుడున్నోళ్ళు చేసేదనమాట. వీళ్ళకి స్టెబిలిటీ ఉంటది. ఆహ్, మంచి మైండ్‌సెట్ ఉంటది. ప్లస్సు రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ ఈ కర్కాటక రాశి శుక్రుడున్నోళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు. అలాగే కొంతమందేంటంటే చాలా సాఫ్ట్‌గా ఉంటారనమాట. కర్కాటక రాశి ఉన్నోళ్ళేంటంటే ఆహ్, ఎదుటి వాళ్ళతో చాలా సాఫ్ట్‌గా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళు గొడవ పిలిచినా కూడా వీళ్ళు సాఫ్ట్‌గా ఎళ్ళటానికి ఇదవుతూ ఉంటారు. ఇంకా కర్కాటక రాశిలో ఆహ్, కుజుడుంటే సో, వీళ్ళేంటంటే బోల్డ్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారనమాట. అంటే కుజుడంటే ఐడెంటిటీ కావాలి, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలి, మోటివేషన్ కావాలి. సో, ఇలా ఉన్నోళ్ళు ఈ కర్కాటక రాశిలో కుజుడున్నవాళ్ళేంటంటే, వాళ్ళు వాళ్ళ యొక్క భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ టీమ్ లీడర్‌లు గాని, కోచెస్ గాని ఈ కర్కాటక రాశిలో మార్స్ ఉన్నవోళ్ళు మనకి ఎక్కువగా ఉంటుంటారనమాట. వీళ్ళు క్రియేటివ్ పీపుల్ కూడా ఉంటారు. ప్లస్ మనకి అగ్నికారకుడు ఆయన కుజుడు ఎప్పుడైతే మనకి చంద్రుడింట్లో వచ్చాడో, వీళ్ళు కుకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీసు స్పోర్ట్స్ రంగాల్లో రాణించడానికి ఎక్కువ ఇదవుతూ ఉంటుంది. ఎక్కువ మంది అథ్లెటిక్స్ కూడా ఈ చంద్రుడు గనక మనకి సారీ ఈ మార్స్ గనుక చంద్రుని కర్కాటకంలో ఉంటే జరుగుతూ ఉంటుందనమాట. అలాగే ఇక్కడ ఈ కర్కాటక రాశిలో జూపిటర్ ఉంటే ఏమవుతుందంటే, వీళ్ళు కైండ్ హార్టెడ్ పర్సన్స్ అవుతూ ఉంటారు. అంటే గురువొచ్చి చంద్రుడింట్లో ఉన్నాడు గాబట్టి, గురువంటే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. సో, ఎక్కువగా ఇలా ఉన్న ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళందరూ ఏంటంటే, కైండ్ హార్టెడ్ పర్సన్ ఉంటుంటారు. ఎదుటోళ్ళకి హెల్ప్ చేయాలనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళు రియల్ ఎస్టేటు లేదా ల్యాండ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువగా రానిచ్చే అవకాశం ఉంటుంది.
వీళ్ళ దగ్గర పోగేసిన డబ్బు ఉంటదనమాట. అంటే ఈ కర్కాటక రాశిలో ఈ కర్కాటక జూపిటర్ ఉన్నోళ్ళందరూ ఏంటంటే, బాగా డబ్బుని పోగు చేసి ఉంటూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే, వీళ్ళు ఇన్‌స్టిట్యూషన్ నమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ వయసులోనే ఎక్కువ ఆస్తులు ఉండటానికి అవకాశం ఉందనమాట. ఇంక ఈ కర్కాటక రాశిలో శని ఉన్నవాళ్ళు. వీళ్ళేంటంటే సాఫ్ట్‌గాను ఉంటారు, సెన్సిటివ్‌గాను ఉంటారు. అలాగే చాలా రియలిస్ట్ పర్సన్‌లా ఉంటారనమాట. అంటే చంద్రుడు స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయిన చంద్రుడితో ఉన్నాడో, ప్రతీదీ ప్లాన్ చేసుకొని చెయ్యాలి అని శని చెప్తా ఉంటాడు. ఇక్కడేమో ఇది చంద్రుడి ఇల్లయింది. చంద్రుడు ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటాడు. సో, వీళ్ళు ఎలా ఉంటారంటే రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని ఎళ్ళే పర్సన్స్‌లా ఉంటారు. వీళ్ళు సేఫ్, సెక్యూరిటీ ఉంటేనే ఎదుటోళ్ళతో మాట్లాడుతా ఉంటారు. ఆహ్, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా లిమిట్‌గానే ఉంటారనమాట. వీళ్ళకొక స్టేబుల్ హోమ్ ఉండాలి. ఆ హోమ్‌లో అన్నీ కూడా ఒక అందంగా ఉండాలి అనేది చూసుకుంటూ ఉంటారు. సో, వీళ్ళ దగ్గరున్న వాళ్ళందరినీ సేఫ్‌గా చేయడానికి ఎక్కువగా చూసుకుంటూ ఉంటారనమాట. సో, ఇది ఆహ్, కర్కాటకంలో కర్కాటక రాశిలో వివిధ గ్రహాలుంటే, సో, ఇప్పుడు జ్ఞానేశ్వర్ సార్ ఈ డిస్కషన్‌ని ఎండ్ చేస్తారు. ఓవర్ టు యూ జ్ఞానేశ్వర్ సార్. యాహ్! సో, గుడ్ ఈవెనింగ్ అందరికి. సో, ప్రతి నెల మనం అనుకున్న సబ్జెక్టు ఏదో ఒక రాశి లేదా భావం దాని మీద అందరూ అభిప్రాయాలు, చర్చ అనేది పెట్టుకున్నాం కాబట్టి, ఈ వారం, ఈ నెల కర్కాటక రాశి మీద అందరూ బాగా చెప్పారు. యాజ్ యూజువల్‌గా ఉమర్ సార్ చాలా డీప్‌గెళ్ళిపోయారు. కర్కాటక రాశి గురించి, తర్వాత రాశిలో ఉండేటువంటి వివిధ గ్రహాలు. అయితే ఇందులో ఒకటి కర్కాటక రాశి అనేది లగ్నం అయినప్పుడు, రెండో భావం అయినప్పుడు, మూడో భావం అయినప్పుడు ఎలా పరిస్థితులొస్తుందని జెప్పి, మన స్టూడెంట్స్ ఏందంటే కొంచెం దాన్ని తీసుకోలే సబ్జెక్ట్‌ని. సరే నెక్స్ట్ టైమ్ చూద్దాం. సో, ఓవరాల్‌గా క్యాన్సర్ సైన్ అనేది కాలపురుష చక్రంలో ఇప్పుడు అందరూ చెప్పుకున్నట్టు నాలుగో భావం. నేను రెండే 2 ముక్కలు చెప్తాను. ఈ రాశికేందంటే, ఇంతకుముందు ఉమర్ సార్ చెప్పినట్టు, ప్రతి వ్యక్తి ఒక లగ్నం, ఒక ర ఒక లగ్నంలో పుట్టటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కర్మ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి. ఏ లగ్నం అయితే మన కర్మ సరిపోతుందో, దేశ, కాల, పాత్ర ఈ మూడిటికి అనుగుణంగా మనకి ఆ లగ్నంలో మన శరీరం ప్రవేశిస్తుంది. మన జన్మ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి వ్యక్తి జీవితానికి ఏంటంటే ప్రారంధ కర్మ. ఈ కర్కాటక రాశికి కూడా ప్రారంధ కర్మ అనేది ఎలా అంటే స్థూల కర్మ, సూక్ష్మ కర్మ, బీజ కర్మ, సాక్షి కర్మ అని ఈ 4 రకాలుగా ఈ రాశికి ఇచ్చారు. అలాగే ఈ రాశికి 4 అవస్థలు. జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, తురీయావస్థ, నిర్వాణ అవస్థ. ఈ 4. ఎందుకంటే ఈ రాశి మోక్ష త్రికోణంలో మొదటి రాశి. సో, వ్యక్తి మోక్షానికి ఆలోచన అనేది ఈ రాశి నుంచే మొదలవుతుంది. కాలపురుష చక్రం. దీనికన్నా ఉన్న ముందు రాశులేంటంటే పుట్టుక, జీవనం, తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్, ఆనందం ఇవన్నీ అనుభవించిన తర్వాత ఈ సోల్ ఏం చేస్తుంది? నేనెక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికెళ్ళాలి?
నా జర్నీ అనేది ఫాలో చేస్తాను. సో అందుకే కర్కాటక రాశి ఏంటంటే మొదటి మోక్ష రాశుల్లో ఇక్కడ బీజం పడుతుంది. సో ప్రపంచాన్ని, కర్మని, శరీరాన్ని ఈ మూడింటిని సమన్వయం చేసేది ఏంటంటే మనసు. అందుకే ఈ రాశికి ముందు అధిపతిని ఎవరు ఇచ్చారంటే చంద్రుని ఇచ్చారు. ఎందుకంటే మనసు అనేది లేకపోతే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోం. అంటే ప్రపంచం అనేది ఎలా ఉంటుంది, ప్రపంచం ఉందా లేదా అని తెలిసేది ఎప్పుడంటే మనస్సు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే సుషుప్తి అవస్థలోకి వెళ్తుందో ప్రపంచం ఉంది లేదు అనే విషయం అనేది ఈ శరీరానికి కానీ దీన్ని తెలియదు. అది కంప్లీట్‌గా ఏమైందంటే ఒక లయమైన స్థితి చెప్తుంది. సో అందుకే మనసు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రమే మనకి మన ఆత్మ యొక్క జర్నీ, తర్వాత జీవితం, దీని పుట్టుక, దీని ఎండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి. ఇవన్నిటిని ఆలోచించేది, చూసేది, అర్థం చేసుకునేది, అనుభవించేది అని మనసు ద్వారా. సో కర్కాటక రాశికి అనేది అందుకే దీనికి చాలా లక్షణాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ టైం చాలా అయిపోయింది కాబట్టి ఇప్పటికి ఆపేద్దాం. ఉదాహరణ చెప్పినట్టు ఈ రాశిలో భగవానుడు శ్రీరామచంద్రుడు పుట్టాడు. అయితే విష్ణు అవతారాలలో అన్నిటికంటే ముఖ్యమైన అవతారం ఏంటంటే రామావతారం. ఎందుకు చెప్పారంటే రాము విగ్రహవాన్ ధర్మ అంటే ఒక వ్యక్తికి ధర్మానికి ఒక రూపం గనుక ఇస్తే ఆ వ్యక్తి రాముడి రూపంలో ఉంటుంది అని చెప్పి వాల్మీకి చెప్తారు. అంటే ఒక పరిపూర్ణమైన వ్యక్తికి కావలసినటువంటి లగ్నం ఏంటంటే కర్కాటక లగ్నం. ఈ లగ్నం అయితే అది ఐడియల్ కండిషన్. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు పనిచేసేటువంటి. కానీ మనకు ఉన్నటువంటి జాతకాలు అలా ఉండవు. గ్రహాలు మళ్ళీ నవగ్రహాలు ఏం చేస్తాయంటే మన విధి అనుసారంగా ఎక్కడెక్కడో అక్కడక్కడ ప్లేస్ అయ్యి మన డైరెక్షన్‌ని, మన ఆలోచనని, మన జీవనాన్ని ఇష్టం మన కర్మానుసారంగా తీసుకెళ్ళిపోతుంది. కానీ ఈ రాశి ఏంటంటే రాశికి ఉన్నటువంటి లక్షణాలలో ఇదొక పరిపూర్ణమైన రాశి. మోక్షానికి సంబంధించినటువంటి రాశి. సో వ్యక్తి తన ఈ రాశి ఎక్కడున్నా ఏ లగ్నాలకు అయినా కూడా ఈ రాశి ఏ భావంలో ఉన్నా ఈ భావం అనేది ఏం చేస్తుందంటే మనం మోక్షం వైపు వెళ్ళటానికి ఒక బీజం లాంటిది ఈ రాశిలో పనిచేస్తుంది. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈరోజు ఇంతటితో మనం కర్కాటక రాశికి సంబంధించినటువంటి డిస్కషన్ ఈరోజు ఆపేద్దాం. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మాట్లాడదాం. సో నెక్స్ట్ టైం సింహరాశి తోటి మొదలు పెడదాం. సో అలాగే మీ అందరి నుంచి ఇంకా కొత్త వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. మీకు తెలిసిన జ్ఞానాన్ని మీరు అందరూ వచ్చి ఇక్కడ షేర్ చేసుకుంటే మీకు లాభం, అలాగే వినే వాళ్ళకి కొంత కొత్త విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా మన ఈ విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాల. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, శాకాంబరి జ్యోతిషాలను సబ్స్క్రైబ్ చేసుకోండి.